హలో అండి, వెల్కమ్ టు ఆర్జరీని వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఇవాళ మా పాప బర్త్డే. ఈ వీడియో నేను 2 పార్ట్స్గా పెడుతున్నాను, ఎందుకంటే ప్రిపరేషన్స్ అన్నీ ఒక వీడియో, తర్వాత ఓన్లీ కేక్ కటింగ్ ఒక వీడియో పెడదామని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం చాలా వరకు ఎక్కువ లెంత్ అయిపోతే చాలామంది చూడట్లేదు. తక్కువ వీడియో ఉంటే బాగుంటుందండి, ఒక 10 to 15 minutes అని చెప్తున్నారు. సో అందుకని నేను ఇలా పోస్ట్ చేస్తున్నాను. సో మేమైతే స్విస్ క్యాస్టిల్కి వచ్చాము ఈరోజు, అంటే బిఫోర్ 2 days అనమాట. తన బర్త్డే వచ్చేసి March 13th జరిగింది. సో 11th రోజు మండే స్విస్ క్యాస్టిల్కి వెళ్ళి అక్కడ ఆర్డర్ ఇద్దామని అనుకున్నాము. కొన్ని వీడియో క్లిప్స్ అయితే మేము ఆల్రెడీ సేవ్ చేసుకున్నాము కేక్ కోసమని. మనం ఎప్పుడైనా సరే థీమ్ కేక్ కావాలి అనుకుంటే ముందుగానే కొన్ని ఇమేజెస్ వాళ్ళకి చూపించి చేయించుకోవాలి. ది బెస్ట్ సజెషన్ ఏంటంటే, మీకు ఎవరైనా హోమ్ బేకర్స్ తెలిస్తే వాళ్ళతో చేయించుకోండి. ఎందుకంటే ఇలాంటి షాప్స్లో వెళ్తే మనకి ఎక్కువే చెప్తారు, అంటే ఎక్కువ వెయిట్లో చెప్తారు. ఇది వచ్చేసి నైట్ కేక్ అనమాట. నైట్ 12 o'clockకి తన కేక్ కట్ చేయాలనుకుంది. ఆ రోజు కొత్త నైట్ డ్రెస్ వేసి సింపుల్గా ఇలా మేమైతే కేక్ కట్ చేసాము. టైం 5 minutes ముందుకే వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. నాకు 10 అయింది 11 అయింది అంటే ఇంకా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఆ రోజు మరీ నిద్ర వస్తుంది, కానీ తనైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది 12 o'clockకి కేక్ కట్ చేయాలి అని చెప్పి. సో చూసారు కదా, రెడీగా కూర్చుంది కేక్ కట్ చేయాలని. ఇది సమ్ ఫ్లేవర్ తీసుకొచ్చాడు పృథ్వీ. కేక్ చిన్న కేక్ కట్ చేయాలనింది కదా అని. నేను ఎలాగో తినను, తను ఎలాగో ఎక్కువ తినడు, ఇంకా వర్షినియే ఎక్కువ తినేది. ఆ రోజు ఇంకా తినింది కదా midnight. మార్నింగ్ లెగిసేసరికి జలుబు పట్టేసుకుంది. ఆ నెక్స్ట్ డే వచ్చేసి చాలా ప్రిపరేషన్స్ ఉన్నాయండి. మార్నింగ్ లేవాలి, తన్ని గుడికి తీసుకెళ్ళాలి, తర్వాత ఒక ఫంక్షన్ ఉంది అక్కడికి వెళ్ళాలి, పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది, అది అయిపోయి వచ్చిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఇంట్లో పార్టీ అరేంజ్మెంట్స్ చూసుకోవాలి. ఎంత బిజీ స్కెడ్యూల్ అనమాట. అండ్ ఆ రోజు అసలు నిద్ర లేదు. తొందరగా లేవాలి కదా అని అసలు నిద్రే పట్టలేదు అనమాట నాకు. కేక్ కట్ చేస్తూ ఉన్నప్పుడు తన హ్యాపీ మూమెంట్స్ని చూస్తూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపించిందో. ఇప్పుడు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా తనకి ఇస్తాను, చూద్దాము ఎలా ఫీల్ అవుతుందో ఏంటో అనేది. 4 పిక్చర్స్ కూడా తీసుకున్నా నేను. ఈ టైంలో అబ్బా కేక్ తినాలి అంటే నేనైతే ఫీల్ అవుతున్నానండి. ఎందుకో ఏమో ఈ మధ్య అంటే తినేద్దాము అని అయితే అనిపిస్తలేదు నాకు. ఎందుకంటే ఇంకా తినొద్దు అని డిసైడ్ అయ్యాను అనమాట. కానీ మార్చ్లో మాకు అన్ని ఈవెంట్స్ వచ్చి నా డైట్ని అయితే చాలా చాలా డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి. ఒక వీక్లో ఒక 4 రోజులు అసలు కరెక్ట్ డైట్ అయితే ఫాలో అవ్వలేకపోయాను ఈ మంత్లో. చూడాలి మరి నెక్స్ట్ డేస్ ఎట్లా ఉంటాయో ఏంటో అనేది. ఇప్పుడు తనకి పూస్తానని చెప్పాను, కొంచెమే పెడతానని చెప్పాను. అసలు ఏం తినలేదు, కానీ ఏంటో సడన్గా జలుబు అయితే వచ్చేసింది అనమాట. తర్వాత నాకు కూడా జలుబు వచ్చింది. వావ్, మీరు నటించి జీవించి నటిస్తున్నారు. మా ఆయన అలా ఎందుకు అంటున్నాడంటే, నేను వర్షిణిని తీసుకెళ్ళి తనకు నచ్చింది దగ్గరుండి ఇప్పించాను. సో ఇప్పుడు సర్ప్రైజ్గా ఇస్తున్నట్టు ఇచ్చాను అనమాట. ఆ రోజు దేవుడి దగ్గర పెట్టి ఇంక ఇప్పుడే పెట్టేసేద్దామని పెడుతున్నాను అనమాట. మార్నింగ్ లేవాలని ఇంకా అప్పుడు అలా కేక్ పక్కన పెట్టేసి అదే ఫ్రిడ్జ్లో తోసేసి పడుకున్నాం. మార్నింగ్ లేచి రెడీ అయిపోయి ఇప్పుడు గుడికి వెళ్ళాలి. ఫస్ట్ మన టాస్క్ గుడికి వెళ్ళాలి. ఏ గుడికి వెళ్దాం ఏంటి అని మాట్లాడుకుంటున్నాము. ప్రత్యంగిర వారాహి దేవి గుడికి వెళ్దామని అనుకున్నాం, కానీ అక్కడికి వెళ్తే లేట్ అవుతుంది. అప్పుడు కొంచెం అమావాస్యను పౌర్ణమి దగ్గరలో ఉన్నట్టుంది, లేట్ అవుతుంది అనుకొని అప్పుడు అక్కడికి వద్దులే అనుకొని దగ్గరలో రేణుకా ఎల్లమ్మ టెంపుల్ ఉంది అండ్ శివాలయం ఉంది. సో రేణుకా ఎల్లమ్మ టెంపుల్ సరే శివాలయంకి వెళ్దాము అనుకొని వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి పంతులు లేడు. సో మళ్ళీ ఎక్కేసి కారు ఒక చోట ఆపుకొని రేణుకా ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళాము. అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడే పూజ చేసుకొని అర్చన చేయించుకొని అయ్యవారితో వర్షిణికి దీవెనలు అవి ఇప్పించేసి ఇంక ఇప్పుడైతే బయలుదేరుతూ ఉన్నామన్నమాట.
ఫంక్షన్కి. సో టెంపుల్ దగ్గర దిగినప్పుడు ఇదే అనమాట సిచ్యువేషన్. లోపలికి వెళ్ళే ముందు ఎక్సైటెడ్గా వెళ్తూ ఉన్నాము, కానీ బయటికి వచ్చే సమయానికి ఇంకా అయ్యో అనిపించింది. బట్ రేణుకా ఎల్లమ్మ టెంపుల్లో పంతులు గారు వర్షినికి చాక్లెట్ ఇచ్చి అమ్మతో తినిపించుకోమని చెప్పారు. సో నేను అలా తినిపిస్తూ ఉంటే ఆయన మంచిగా క్యాప్చర్ చేశారు. ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. చక్కగా అర్చన చేసి మంచి ఆశీర్వాదం ఇచ్చారు. తర్వాత వర్షిణిని ఒక 2 లైన్లు ఏదైనా పాట పాడమంటే మా వర్షిణి అయితే పాడలేదండి. తను చాలా చాలా షైగా ఫీల్ అయ్యింది. ప్రోగ్రామ్స్ అయినప్పుడు వెళ్తాం మైక్ పట్టుకోవాలి. ఇంకా ఫంక్షన్కి వెళ్ళే ముందు వాళ్ళ నానమ్మ తాతయ్యకి దండం పెట్టమని చెప్పాను. వాళ్ళ తాతయ్య 500 ఇచ్చారు. ఇంకా చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాం అనమాట. సరిగ్గా ఫోటో అయితే దిగలేదు, అప్పటికే టైం అయిపోతుంది అని హడావుడి అయిపోయింది. ఫంక్షన్ ఆ రోజు ఇంట్లోనే నేను టిఫిన్ చేసేసాను. దోశలు వేసాను. వర్షినికి దోశలు కావాలి అంటే దోశలు వేసేసి ఉంచాను అనమాట. సో దోశలు తినేసి టెంపుల్కి వెళ్ళి అటు నుంచి ఇక్కడికి వెళ్ళి ఇంకా ఫంక్షన్కి వెళ్ళాము. మీరు మేఘన శ్రీమంతం వీడియో చూసింటారు కదా, తనకి బాబు పుట్టాడు. సో ఆ బాబు బారసాలే 3rd మంత్లో చేస్తున్నారు. ఆ బారసాల ఫంక్షన్కి వెళ్ళామన్నమాట. బర్త్డే రోజు కదా ఫంక్షన్కి ఎట్లా అని ఫస్ట్ అనుకున్నాము, కానీ మనం వెళ్తే అందరూ కలుస్తారు, అందరి దగ్గర వర్షినికి మంచి బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి అని చెప్పి ఆ రోజైతే ఫంక్షన్ని కూడా ఖచ్చితంగా మిస్ అవ్వకుండా అటెండ్ అయ్యాము. అక్కడ ఒక 10 to 2 వరకు టైం స్పెండ్ చేసాము. లంచ్ అది ఫినిష్ చేసుకోవడానికి ఇంకా కజిన్స్ అందరితో కాసేపు కబుర్లు ఆడుకుంటూ టైం స్పెండ్ చేసాం. అక్కడ కాసేపు బాగానే ఉంది వర్షిని. ఇంకొంతసేపు అయ్యాక వెళ్ళిపోదాం, మనము స్కూల్కి వెళ్ళాలి, మా ఫ్రెండ్స్ అందరూ వస్తారు, వాళ్ళందరినీ కలవాలి అని చెప్పి కాసేపు గోల్ చేసింది. మళ్ళీ కొంచెం సర్ది చెప్తే వెయిట్ చేసింది. ఇంకా ఏదో కానిచ్చేసి లంచ్ బయలుదేరిపోయామన్నమాట మేము స్కూల్కి. అండ్ ఈరోజు ఏంటంటే అన్ని ఈవెంట్స్ అనుకున్నవి అన్నీ మిస్ అవ్వకుండా ప్లాన్డ్గా పక్కాగా అయితే జరిగినాయి. ఒక్క డిన్నర్ టైంలో మాత్రం మేము అనుకున్నట్లుగా జరగలేదు. అది నెక్స్ట్ వ్లాగ్లో నేను ఇంక్లూడ్ చేస్తాను ఏం జరిగింది అనేది. సో ఇక్కడ అందరూ పలకరించుకుంటూ ఉన్నప్పుడు నేనైతే చిన్నగా క్యాప్చర్ చేశాను. పూర్తిగా వీడియో అయితే తీయలేదు. అదే అనుకున్నాను, నేను కాలు బాగాలేనప్పుడు కూడా ఫంక్షన్కి అటెండ్ అయినప్పుడు బాగానే వీడియో తీశాను, ఇవాళ ఏంటి తీయలేదంటే నా మైండ్లో ఏంటంటే అప్పుడు ఈవినింగ్ గురించే ఉందన్నమాట మొత్తం. ఇక్కడ ఒక మంచి ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేశారు, చాలా బాగా అనిపించింది. రాము అంకుల్ వాళ్ళ నైబర్స్ అమ్మాయి చక్కగా డ్యాన్స్ కూడా చేసింది, చాలా బాగా చేసింది. తను స్వాగతం అని చెప్పంగానే బాబుని పట్టుకొని వాళ్ళు పైకి వస్తారు స్టేజ్ మీదకి. సో అది చాలా బాగుండింది అనమాట. ముందు రోజు బాబు కోసం డ్రెస్ తీసుకున్నారు అత్తయ్య, అదే ఇక్కడ మేము పెడుతూ ఉన్నాము. తర్వాత చిన్న మన ఫ్యామిలీ పిక్ ఫంక్షన్కి వెళ్ళాం కదా, నేను అక్కడ ఇంకా మా కజిన్కి ఫోన్ ఇచ్చి వీడియో క్లిప్ తీయించుకున్నాను. శ్రియాన్ అగత్య వాడి పేరు, చాలా బాగుంది కదా. బాబు పేరు అయితే రివీల్ చేయడం కూడా చాలా బాగా చేశారు. ఫంక్షన్ మొత్తం కూడా చాలా సింపుల్గా అండ్ డిఫరెంట్గా, చాలా యూనిక్గా, డెకరేషన్ కూడా చాలా చాలా బాగుంది. పూజ అది జరిగిన తర్వాత, బారసాల టైంలో పూజ అది జరిగిన తర్వాత శాస్త్రోక్తంగా తర్వాత బాబు నేమ్ రివీలింగ్, భోజనాలు అన్నీ బాగున్నాయి, అంతా బాగా జరిగింది. ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళి అండ్ అటు నుంచి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలన్నమాట. మేము వెళ్ళేదారే కదా, మధ్యలో ఇంకా మా కజిన్స్ని, పిన్ని వాళ్ళని, వదిన వాళ్ళని డ్రాప్ చేసి వెళ్దాము అని ఇంటి వైపు నుంచి వెళ్ళామన్నమాట. స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా చాలా బాగా జరిగింది. అండ్ ఈ నాటి పిల్లలు ఇద్దరు మా మరదల పిల్లలు, వాళ్ళతో కారులో అట్లా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే టైం అస్సలు తెలియలేదు. ఫంక్షన్ హాల్ నుంచి మా ఇల్లు నియర్లీ 15 minutes ఉంటుంది అంతే, చాలా దగ్గరే.
వీళ్ళతో కాసేపు అట్లా మాట్లాడుకుంటూ వర్షిణి దగ్గరికి తనైతే అస్సలు రావట్లేదు. వర్షిణికి అయితే ఎప్పుడు దాన్ని ఎత్తుకోవాలా అని ఉంది కానీ అసలు రావట్లేదు. ఆఫ్టర్నూన్ టైం నా దగ్గర బాగానే వచ్చింది పాప. ఈవినింగ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో చూస్తారు వాళ్ళ సందడి ఎట్లా ఉంది ఏంటి అని. మా వాళ్ళతో చిన్న వీడియో క్లిప్ తీసుకుంటూ ఉన్నాను. ఈవినింగ్ పార్టీ లేదా పుష్ప అని అడుగుతూ ఉన్నారు అందరూ. సో పార్టీ అరేంజ్మెంట్స్ కూడా మాట్లాడుకుందాము నెక్స్ట్ వీడియోలో, సరేనా. ఇక్కడ చిన్న బ్రేక్ అని చాక్లెట్స్ టీచర్స్కి ఇవ్వడం కోసం ఆల్రెడీ కొనిపెట్టాం, ఇంట్లో ఉన్నాయి. ఇప్పుడు పైకి వెళ్ళడం ఇబ్బంది, టైం వేస్ట్, ఆల్రెడీ 2:30 అయిపోతుంది, మళ్ళీ స్కూల్కి రీచ్ అవ్వాలి అని చెప్పి ఇక్కడ మళ్ళీ సపరేట్గా కొనడానికని పృథ్వీ వెళ్ళాడు. సో అందుకే మేము కార్లో వెయిట్ చేస్తూ ఉన్నాం. ఈ గ్యాప్లో మా ఫ్రెండ్స్తో చిన్న వీడియో కాల్ కూడా మాట్లాడాను. అండ్ ఈవినింగ్ వచ్చాక అమ్మమ్మతో ఇలా మాట్లాడా. హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే ఎవరికి? ఎవరితో? వర్షిణి. హ్యాపీ బర్త్డే. ఓ, సో నేను అందరితో ఇలా హ్యాపీ బర్త్డే అని చెప్పిద్దాం అనుకున్నా. వాళ్ళు ఏదో సీరియస్ టాపిక్ అంటే ఫన్నీ టాపిక్ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకా నాయిస్గా ఉంది వాయిస్ అని చెప్పేసి ఒరిజినల్ ఆడియో ఇంకా అక్కడికి కట్ చేశాను. డెకరేషన్ కోసం ఇక్కడ మా చిన్న అత్తయ్య, బావ అండ్ మా సార్ అన్నయ్య, స్వప్న వదిన వీళ్ళందరూ బెలూన్స్ ఊదే పనిలో ఉన్నారు. అండ్ స్పందన్ మా మరిది వీళ్ళందరూ కూడా బెలూన్స్ ఊదుతూ ఉన్నారు. అండ్ ఆల్రెడీ వంటలు అయిపోయినాయి. మా స్వప్న వదిన అత్తయ్య కలిసి మంచిగా వంటలు చేశారు. అండ్ రెసిపీస్ కూడా ఏమున్నాయి అనేది నేను చూపిస్తాను. బెలూన్స్ అయితే చాలానే తెచ్చాము. డెకరేషన్ కూడా తన డ్రెస్కి మ్యాచ్ అయ్యే విధంగా ముందు రోజే ఏం డ్రెస్ ఏంటి అని చూసుకొని మేము ఆ బెలూన్స్ అవి అయితే తెచ్చిపెట్టామన్నమాట. ఇక్కడ ఈ బ్యానర్ ఉంటుంది కదా, హ్యాపీ బర్త్డే బ్యానర్, అవి నేను ఇది ఏం చేశానంటే స్పెషల్గా అన్నీ ఒక్కొక్కటి కొనకుండా ఒకటే మనకి సపరేట్గా వస్తుంది కదా ప్యాకెట్, అందులోనే బెలూన్స్ ఉంటాయి, బ్యానర్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఉన్నది ఒకటి కాంబో ప్యాక్ నాకు ఒక 400 to 500లో వచ్చింది. సో అది తీసేసుకున్నా. ఫస్ట్ ఏం అనుకున్నామంటే మేము డిఫరెంట్గా పొద్దున లావెండర్ కలర్ డ్రెస్కి, బ్లాక్ కలర్ డ్రెస్కి డిఫరెంట్గా బెలూన్స్ తీసుకుందాము, మా ఇంట్లో డెకరేషన్ చేద్దాము అనుకున్నాము. కానీ తీరా ఈవినింగ్ అక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేయాల్సి వచ్చింది. సో అందుకని ఇంకా మళ్ళీ ముందే అంటే మేబీ ఉండొచ్చు అన్న ఆలోచన ఉండింది కాబట్టి మేము బ్లాక్, గోల్డ్, వైట్ ఇలా తీసుకున్నాం అనమాట. ఈ కలర్స్లో పర్ఫెక్ట్గా సరిపోతుంది డెకరేషన్. సిల్వర్, గోల్డ్, బ్లాక్, వైట్ ఈ కలర్స్లో ఉన్నాయి. ఎక్కువ గోల్డ్ లేవు, సిల్వర్ అండ్ బ్లాకే అనమాట. సో తనకి బ్లాక్ అనేది ఫేవరెట్ కలరు. సో అందుకే నేను కూడా సంక్రాంతికి తీసుకున్న అవుట్ఫిట్ అలా తన బర్త్డే రోజు వేసుకుందామని అట్టిపెట్టి తన బర్త్డే రోజు తనకి మ్యాచింగ్గా వేసుకున్నాను. అండ్ ఇంక తర్వాత బర్త్డే ఎట్లా జరిగింది ఏంటి అనేది నేను కమింగ్ వీడియోలో పెడతానండి. ఇక్కడ డెకరేషన్ అంతవరకు నేను మీకు పెడుతూ ఉన్నాను అనమాట. పేరెంట్ టీచర్ మీటింగ్ అప్పుడు కూడా నేను వీడియో తీద్దామనుకున్నాను, కానీ ఇంకా స్కూల్లో ఎందుకులే బాగోదు అని చెప్పి స్కూల్లో టీచర్తో మాట్లాడడం అది అయిపోయి మేము ఇంటికి వచ్చేసరికి 5 అయింది. అండ్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి 6. సో 7-8 కల్లా బర్త్డే అయితే ఫినిష్ చేసాము. అండ్ డిన్నర్ అదంతా అయిపోయేసరికి 11-12 మళ్ళీ అయిందనమాట. సో ముందు రోజు 12 o'clock నుంచి ఆ నెక్స్ట్ డే 12 o'clock వరకు ఇది. అండ్ 6 to 11:30 ఏం జరిగింది అనేది కమింగ్ వీడియోలో ఉంటుందండి. సో బర్త్డే ప్లానింగ్ ఇలా సింపుల్గా చేసుకున్నాము. అండ్ లాస్ట్ ఇయర్ లాగా తనని బయటకైతే ఈసారి తీసుకెళ్ళలేదు, కొన్ని రీజన్స్ వల్ల తీసుకెళ్ళలేకపోయాము. ఇప్పుడు వెకేషన్ ఉంటుంది కదా వీళ్ళకి, ఎగ్జామ్స్ అయిపోయి నెక్స్ట్ అకాడమిక్కి వెళ్ళే ముందర ఆ హాలిడేస్లోనే బర్త్డే వస్తుంది. బట్ ఫస్ట్ టైం తనకైతే ఈసారి పేరెంట్ టీచర్ మీటింగ్, ఫైనల్ పేరెంట్ టీచర్ మీటింగ్ అకాడమిక్ ఉండడం వల్ల స్కూల్లో కొంతమంది ఫ్రెండ్స్ని అయితే కలిసిందనమాట. ఇక్కడ మా కోడలు అల్లుడు కూడా బెలూన్స్ ఊదే పనిలో ఉన్నారు, భలేగా ఊదుతున్నారు వాళ్ళు. ఇక్కడ తనతో మాట్లాడుతున్నప్పుడు భలే ముద్దుగా అనిపించింది, కానీ ఇంకా పక్క వాళ్ళ మాటలన్నీ కొంచెం మళ్ళీ వాళ్ళకి ఇబ్బందిగా ఉంటాయని నేను ఒరిజినల్ ఆడియో అయితే పెట్టట్లేదు. ఫైనల్గా డెకరేషన్ అయితే ఇట్లా వచ్చిందండి. సింపుల్గా బెలూన్స్ పెట్టాము. బెలూన్స్ అన్నీ మోస్ట్లీ కింద వేయడానికే ఇష్టపడ్డాము. వర్షిణిని కూర్చోబెట్టి చక్కగా ఫొటోస్ అవి తీయడానికి బాగుంటుంది అని చెప్పి.
తన అవుట్ఫిట్కి మ్యాచ్ అయ్యే విధంగా ఈ డెకరేషన్ ఇది. ఈ ఫస్ట్ వ్లాగ్ ఎట్లా అనిపించింది ఏంటి నాకు కామెంట్ చేయండి. అండ్ చాలా రోజులు అయిపోయింది వీడియోస్ పెట్టడానికి. నేను ఎడిటింగ్ చేయకపోవడం ఒక రీజను, నాకు జలుబు చేయడము ద మెయిన్ రీజన్. ఆ తర్వాత కొంచెం పంటి నొప్పి ఉండడము ఫోర్మోస్ట్ రీజన్ అనమాట. అందుకే లేట్గా వస్తున్నాయి వీడియోస్ అన్నీ కూడా. అండ్ యూట్యూబ్ కూడా ఇంకా నువ్వు వీడియో పెట్టట్లేదు అంటోంది. అందుకే తొందరగా పెట్టేస్తా, మళ్ళీ కలుస్తా. ఉంటా మరి. ప్రేమతో మీ ఆర్జే రేణు. బాయ్ బాయ్.